మహోన్నతుడైన దేవుని అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ చక్కని ఉదయకాల సమయాన శుభములు తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క అద్భుతమైన కృపలో మరొక చక్కని ఆదివారాన్ని దేవుడు మనకు దయచేసి తన పరిశుద్ధ వాక్యమును ధ్యానించు ఈ భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. దేవునికి మనం ఎంతైనా స్తుతులు కృతజ్ఞతలు చెల్లించబద్ధులమై ఉంటున్నాం. ప్రియ సంఘమా, గడిచిన వారాన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి ఆ ప్రక్రియలో మరి యోహాను సువార్త 21వ అధ్యాయంలో నుంచి మనము కొన్ని విషయాలు ధ్యానించాం. మరి కాల్ ఫర్ డిసైపుల్షిప్ అని చెప్పి ఈ పునరుద్ధరణ ఈ ప్రక్రియలో దేవుడు తన శిష్యులను శిష్యత్వపు జీవితానికి ఆహ్వానించినటువంటి ఆ విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎంతో అద్భుతమైన రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తన యొక్క ప్రత్యక్షతలను తన యొక్క శిష్యులకు అనుగ్రహించి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో వారిని సంధించి తను తాను ప్రత్యక్షపరుచుకొని వారిని దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఒక మెసెంజర్స్గా లేదా విట్నెసెస్గా దేవుడు వారిని ఏర్పరచుకొని వారిని అభిషేకించిన రీతిని మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయాన ఈ రెస్టరేషన్ ప్రాసెస్లో ఎవిడెన్సెస్ ఆఫ్ బీయింగ్ ఎ డిసైపుల్, ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్నాము అన్నటువంటి ఆ యొక్క నిశ్చయత నిర్ధారణ ఉంటే దానికి ఆధారాలు ఏంటి, వాట్ ఆర్ ది ఎవిడెన్సెస్ అన్నటువంటి ఈ విషయాన్ని చదవబడినటువంటి వాక్య భాగం ఆధారం పైన మరి వేరువేరు యేసు ప్రభు యొక్క పరిచర్య జీవితంలో ఆయన ప్రస్తావించినటువంటి విషయాలను మనము గమనిద్దాం. అవును ప్రియులారా, ఈ చదివినటువంటి వాక్య భాగంలో మనము కొన్ని ఇంప్లికేషన్స్ మనం చూడగలిగితే ఇక్కడ భక్తుడైనటువంటి లూకా గారు ఈ యొక్క మొదటి అధ్యాయం అపోస్తలుల కార్యములు ఈ మాట రాస్తున్నప్పుడు మనం ఏం గుర్తిస్తామంటే 3వ వచనం, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనబరుచుకొనెను. ప్రియులారా, ఈ సంబోధన చాలా స్పెషల్గా కనబడుతుంది. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయంలో ఆయన ఓ థెయోఫిలా అని అడ్రస్ చేస్తున్నాడు. ఇంకొక లూకా సువార్తను గమనిస్తే ఘనత వహించిన థెయోఫిలా అని చెప్పి ఆయన రాయటం అన్నటువంటిది మనం ఇక్కడ గమనిస్తున్నాం. దోస్ హూ లవ్ గాడ్, దేవుని ప్రేమించు వారికి అన్నటువంటి ఆ అర్థం ఇచ్చేటువంటి ఆ పదం అది. ప్రియులారా, ఎందుకు ఈ రీతిగా ఆయన రాస్తూ ఉన్నాడు అని చెప్పి అంటే ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన ప్రస్తావన ఇక్కడ తీసుకుని వస్తున్నాడంటే నాకేమనిపిస్తుందంటే యోహాను సువార్త యొక్క కంటిన్యూషన్ ఇక్కడ మనం ఖచ్చితంగా చూడగలం అన్నమాట. ఈ వాక్య భాగాన్ని 3వ వచనాన్ని, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి ఏం చేస్తున్నాడంటే తన్ను తాను సజీవులుగా ఆయన కనబరుచుకుంటున్నాడు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యులతో కలుస్తున్నటువంటి రీతి, వారితో నడుస్తున్నటువంటి రీతి, వారితో టైం స్పెండ్ చేస్తున్నటువంటి రీతి, వారితో సంభాషణ చేస్తున్నటువంటి రీతి, ఇదంతా జరిగిస్తున్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే ఆయనకు సాక్షులుగా ఉండటానికి ప్రభువు ఇది చేస్తున్నాడని మనం గమనిస్తున్నాం. 2 విషయాలు ఇక్కడ ఈ సినారియోలో మనం చూస్తాం. ఒకటి ఏంటంటే హీ వాజ్ ఇంప్రెసింగ్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. అదేంటంటే ఆయన సజీవుడు అన్నటువంటి ఆ యొక్క విషయాన్ని, ఆయన తను తాను సజీవునిగా కనబరుచుకున్నటువంటి ఆ రీతిని మనం గమనిస్తున్నాం. రెండవది ఏంటంటే హీ వాజ్ ఇంటెండింగ్ టు ఎంపవర్ హిస్ డిసైపుల్స్ విత్ హిస్ హోలీ స్పిరిట్. ఆయన తన పరిశుద్ధాత్మ చేత వారిని
నింపి బలపరచాలని, వారిని శక్తివంతులుగా చేయాలని ఆయన ఇష్టపడినటువంటి రీతి. ఎందుకు ఆయన ఈ రీతిగా చేశాడు? వై డస్ జీసస్ he wanted to impress that he is alive. ఆయన సజీవుడిగా కనపరుచుకున్నాడు. వేరే రీతిగా ఆయన మాట్లాడిండొచ్చు కదా, వేరే విషయాలు ప్రస్తావించిండొచ్చు కదా. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజల జీవితాల్లో ఒక వ్యత్యాసాన్ని తీసుకుని రావాలంటే let the whole world know that this Jesus died for you and me on the cross. He was buried. ఆయన మన కొరకై సిలువ వేయబడి సమాధి చేయబడి ఆయన 3వ రోజు తిరిగి లేచి 40 రోజులు తన యొక్క శిష్యులకు అగుపడినటువంటి ఆ విధానాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆయనకు శిష్యులుగా వారిని ప్రత్యేకమైనటువంటి రీతిలో వారిని శిష్యత్వపు జీవితానికి వారిని ఆహ్వానించి వారిని అక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఆయన కొరకై ఆయన బలమైనటువంటి సాక్షులుగా నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య ఆయన శిష్యులతో నడుస్తున్నటువంటి ఆ రీతి, ఆ శిష్యులు యేసయ్యతో నడుస్తున్నటువంటి రీతి చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ప్రస్తావన తీసుకుంటున్నటువంటి ఈ సందర్భాన మనము ఒకసారి ఊహిస్తాం, ఆలోచన చేద్దాం. లెట్ us imagine walking with God. దేవునితో మనం నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఆ ఆలోచన ఒకసారి మనం చేద్దాం. ఆయన మనల్ని నడుచుకుంటూ తీసుకుని వెళ్తా ఉండగా, బహుశా ఇక బిజీ సిటీలో నుంచి బయటికి తీసుకుని వెళ్తా ఉంటే ఏకాంతంగా ఆయన కొన్ని పొలాల గుండా, ఆయన కొన్ని పుష్పాల గుండా మనల్ని తీసుకుని వెళ్తూ, ఆయన దట్టమైన అడవుల గుండా ఒకవేళ ఎవరు లేని టైంలో నేను నీతో ఉన్నాను కదా, ఐ వాంటెడ్ టు టాక్ టు యూ, నేను నీతో మాట్లాడాలని దేవుడు తీసుకుని వెళ్తా ఉంటే అక్కడున్నటువంటి హమ్మింగ్ బర్డ్స్ను ఆయన చూపిస్తూ, అక్కడున్నటువంటి బటర్ఫ్లైస్ను అక్కడ గమనిస్తూ, అక్కడ ఎగురుతున్నటువంటి ఆ యొక్క మరి పక్షులను చూస్తూ, అక్కడున్నటువంటి స్క్విరల్స్ను చూపిస్తూ, అక్కడున్నటువంటి బహుశా అలానే వెళ్తూ ఉంటే బహుశా అక్కడున్నటువంటి ట్రీ ఫ్రాగ్స్ను చూపిస్తూ ఆ యొక్క ప్రకృతిని ఆయన చూపిస్తూ ఆ యొక్క సంభాషణ కొంచెం లోతుగా మనల్ని తీసుకుని వెళ్ళి దేవుని రాజ్య మర్మములను ఆయన మనతో మాట్లాడుతుంటే ఎలాగుంటుంది? ఆయన అద్భుతమైన ప్రేమ మనకు బయలుపరుస్తూ ఉన్నప్పుడు, ద వండర్స్ ఆఫ్ హిస్ లవ్ ఆయన ఏంటో కనపరుస్తున్నప్పుడు, తన యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని, తన యొక్క అండర్స్టాండింగ్ను మనకు ఆయన వ్యక్తపరుస్తున్నప్పుడు ఎలా ఉండింటుంది? ఆయన తన ఖచ్చితమైన పర్ఫెక్ట్ ప్లాన్ నీ కొరకై నా కొరకై సర్వ మానవాళి కొరకు ఆయన విశదీకరించి విప్పి ఆయన చూపిస్తున్నప్పుడు మనకు ఎలాగుంటుంది? ఆయన యొక్క కృప కనికరం యొక్క దాతృత్వంలో ఆయన మనకు ఆయన యొక్క మహిమను కనబరుస్తూ ఉన్నప్పుడు, ఆ వాకింగ్ విత్ ది లార్డ్, దేవునితో నడుస్తున్నప్పుడు ఎలాగా అనిపిస్తూ ఉంటుంది? దయచేసి గమనిద్దాం ప్రియులారా. యేసు ప్రభు అలాంటి అనుభవం తన శిష్యులతో 40 days ఆఫ్టర్ హిస్ రిజరెక్షన్ ఆయన దయచేసినటువంటి రీతిని మనం గమనిస్తున్నాం. ఈ వాస్తవానికి దేవునితో నడవటం అనేటువంటిది ఇది చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది. అందుకని ఒక మాట ఏంటంటే, those who walk with Jesus here, they will not feel alien when they are in God's kingdom one day in eternity. నిత్యత్వంలో దేవుని చెంత మనం అక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ ఈ లోకంలో ప్రభుతో నడిచినప్పుడు, అక్కడ నిత్యత్వంలో ఆయనతో ఉన్నప్పుడు అది మనకు వింతగా కొత్తగా అనిపించదని మనం గమనించాలి. అవును ప్రియులారా, దేవుడు మనల్ని అందరినీ ఒక్కొక్కరిని ఆయనతో నడుచుటకు ఆయన ఆహ్వానిస్తున్నాడు. పునరుద్ధానుడైనటువంటి ఆ యేసయ్య ఎమ్మాయి దారిలో వెళ్తున్నటువంటి ఆ ఇద్దరు శిష్యులను ఆయన ఏం చేశారంటే ఆయన కలిశాడు, వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే దిగాలుగా ఉన్నారు, చాలా డిసప్పాయింట్ అయిపోయారు. వాళ్ళ హోప్స్ అన్ని డాష్ అయిపోతే వాళ్ళతో మాట్లాడినటువంటి విషయం ఏంటంటే ఆయన లేఖనములు తీసి వారికి వివరించడం మొదలుపెట్టాడు. ఆ లేఖనాలు తీసి వివరిస్తున్నప్పుడు వారి హృదయం వారిలో మండటం మొదలుపెట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సహవాసంలో కూర్చున్నప్పుడు ఆయన మహిమను చూశారు, ఆయన అదృశ్యుడయ్యాడు. దేవునికి మహిమ కలిగిన గాక. అవును ప్రియమైన దేవుని సంగమ, ఈ ఉదయకాల సమయాన మనం గమనించవలసింది ఏంటంటే, ఎ డైలీ వాక్
విత్ గాడ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రెస్టోర్ అవర్ వీరీ సోల్స్. మన సొమ్మసిలిన ప్రాణానికి దేవునితో నడిచేటువంటి అనుభవంలో మనకు అది సేద తీరుస్తుంది అన్నటువంటి విషయము ఈ వాక్య భాగంలో మనం ఖచ్చితంగా చూడగలం. మన యొక్క విశ్వాసానికి అది ఏమిస్తుందంటే అది ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది, మనకు అది ఊతనిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న ప్రశ్న ప్రేమతో, ఈరోజు దేవునితో నడిచినటువంటి అనుభవం మనకుందా? ఈ ఉదయ కాలాన రండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు దేవుడు తన ప్రజలతో తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్య విషయములను గూర్చి ఆయన బోధిస్తున్నాడు. లుక్ ఎట్ దిస్. ఆయన బోధిస్తున్నటువంటి ఆ ప్రక్రియలో దేవుడు ఏం చేస్తున్నాడంటే వారితో సంభాషణ చేస్తున్నాడు. ఆయన వాక్యాన్ని ఆయన వారికి బయలుపరుస్తూ వారితో మాట్లాడుతున్నాడు. బోధించటం, హీ వాస్ టీచింగ్ దెమ్ అగైన్. మీరు అనొచ్చు పాస్టర్ గారు 3.5 years ఆయన వారితో టైం స్పెండ్ చేశాడు కదా, మరి మళ్ళీ ఇక్కడ కూడా అంటే అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, యూనో టిల్ ద లాస్ట్ మినిట్ జీసస్ వాజ్ ఆన్ ఎ సింగులర్ మిషన్, ఆన్ ఎ సింగులర్ పర్పస్. అదేంటంటే వారిని దేవుని రాజ్య సంబంధమైనటువంటి విషయాలను బోధిస్తూ వారిలో మరి వాటిలో బలపరుస్తూ వాటిలో ఎస్టాబ్లిష్ చేయడానికి దేవుడు ఇష్టపడినటువంటి రీతిని మనం గమనిస్తుంటున్నాం. ఈ వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు డైలీ దేవునితో నడిచేటువంటి జీవితాన్ని బట్టి ఏం చేస్తున్నాడంటే జయ జీవితం, విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ కు దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. తద్వారా గాడ్ ఆనరింగ్ లైఫ్ ఆఫ్ డిసైపుల్షిప్ మనలో చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని ఈ నడిపిస్తూ ఆయన టీచింగ్ మనకు దయచేస్తూ ఆయన వాక్యాన్ని మనకు దయచేస్తూ ఆయన ఆత్మను మనకు మరి అనుగ్రహించి మనల్ని బలపరుస్తున్నటువంటి ప్రక్రియలో విజయవంతమైన క్రైస్తవ జీవితానికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మనల్ని దేవుని ఘనపరచు శిష్యత్వపు జీవితానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు తన శిష్యులను ఆహ్వానించి ఆయన బోధిస్తున్నటువంటి ఆ ప్రక్రియలో నాకేమనిపించిందంటే he was inviting his disciples to enter into his school. ఆయన యొక్క ఈ శిష్యత్వపు పాఠశాలలోనికి, ద స్కూల్ ఆఫ్ డిసైపుల్షిప్ లోనికి ఆయన వారిని ఆహ్వానిస్తున్నట్లుగా నాకు అనిపించింది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్స్ కొరకై ఆయన యొక్క నడిపింపులో ఆ బిడ్డలు ఉండటానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయాన చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి 3 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ టు గైడ్ హిస్ డిసైపుల్స్ ఇన్ దేర్ సర్వీస్. దేవుని యొక్క సేవలో వారిని గైడ్ చేస్తూ నడిపించడానికి మరి 3 ప్రాథమిక ఈ యొక్క సూత్రాలు ఈ శిష్యత్వపు జీవితంలో ఏంటో మనము ఈ ఇంప్లికేషన్స్ ఈ వాక్యంలో నుంచి మనం గమనిస్తే మొట్టమొదటిగా ఏంటంటే మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటంటే ఆయనలో స్థిరంగా ఉండటం. ఆయనలో స్థిరంగా ఉండవలసినటువంటి ఆ రీతి. యోహాను సువార్త 8వ అధ్యాయం, దయచేసి మీ బైబిల్స్ ఉంటే నాతో కలిసి యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాలు ఒకసారి చదువుదాం. కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అమ్మ థ్యాంక్ యూ. ఇక్కడ వాక్యంలో గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన యూదులు అక్కడ ఉంటా ఉన్నారు. ఆ యూదులు ఏం చేశారంటే ఆ యేసు ప్రభుని వెంబడిస్తుంటే వారు ఆయనతో మాట్లాడుతున్నారు. ఆయన వారితో మాట్లాడుతూ ఆయన చాలా ప్రత్యేకమైనటువంటి మాట చెప్తున్నారు. అదేంటంటే మీరు నా వాక్యమందు నిలిచిన ఎడల, ఇఫ్ యు కంటిన్యూ ఇన్ మై వర్డ్, మీరు ఏంటి అంటే యు ఆర్ ట్రూలీ మై డిసైపుల్స్, మీరు నా శిష్యులై ఉంటారు నిజముగాని యేసు ప్రభు ఆ యూదులతో మాట్లాడుతున్నాడు. 40 రోజులు ఆయన తన యొక్క శిష్యులతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు వాట్ వాస్ హిస్ పర్పస్ అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు హీ వాస్ ఇంటెండింగ్ దట్ దే షుడ్ రిమైన్ ఇన్ హిమ్ అండ్ హిస్ వర్డ్. ఆయన వాక్యమందు ఆయనలో వారు స్థిరంగా ఉండటానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడని ఇక్కడ మనము గమనించక తప్పదు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ ఒక మాటలు గమనించాలంటే దిస్ ఈజ్ అన్ ఇన్వర్డ్
ఇన్వర్డ్ వ్యూ ఆఫ్ డిసైబుల్షిప్. ఆ ఇన్వర్డ్ వ్యూ ఆఫ్ డిసైబుల్షిప్లో ఏంటంటే మీలో నా వాక్యం ఉండాలని, నా వాక్యంలో మీరు కంటిన్యూగా నిలబడాలని, నా వాక్యంలో పర్మనెంట్గా మీరు ఆశ్రయించి నా వాక్యంలో ఉండాలని ఇక్కడ ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఎంత చక్కని మాట! దేవుని వాక్యమందు కంటిన్యూ ఇన్ మై వర్డ్ అన్నటువంటి మాట. నా వాక్యమందు నిలిచిన వారైన ఎడల మీరు నిజముగా నా శిష్యులు. ఒకవేళ లేకపోతే ఏంటి అని చెప్పి అంటే, అవును ప్రియులారా, అది కేవలము ఒక నామకార్థంగా ఉంటుంది, అది నామినల్గా ఉంటుంది. అది కేవలము ఎలాగుంటుందంటే కేవలము అది పైన ఆకారంగానే మిగిలిపోతుంది, కానీ లోపల దెర్ వోంట్ బి ద స్పిరిట్ ఆఫ్ డిసైబుల్షిప్. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చూస్తుండగా యోహాను సువార్త ఈ 15వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాటను మనం గమనించుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిస్తాం. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అమ్మ థ్యాంక్ యూ. ఇక్కడ వాక్యంలో చూస్తే నా వాక్యము మీ యందు నిలిచిన ఎడల, అండ్ మై వర్డ్స్ రిమైన్ ఇన్ యూ. ఇఫ్ యు రిమైన్ ఇన్ మై వర్డ్ అండ్ మై వర్డ్స్ రిమైన్ ఇన్ యూ, నా మాటలు మీ యందు నిలిచిన ఎడల అన్నటువంటి మాట. ఏంటి ప్రియులరా నా వాక్యమందు నిలిచి ఉండటం? రిమైనింగ్ ఇన్ గాడ్స్ వర్డ్, కంటిన్యూ ఇన్ గాడ్స్ వర్డ్. దయచేసి గమనించండి, అబైడ్ ఇన్ గాడ్స్ వర్డ్ అన్నటువంటి మాట. అనేక సార్లు మనము ఆలోచన చేసేటువంటిది ఏంటంటే ఈ కంటిన్యూయింగ్ అన్నటువంటి మాటలో మనకేమర్థమవుతుందంటే కన్సిస్టెన్సీ ఉంటుంది. కంటిన్యూ అన్నటువంటి మాటలో మనకేమర్థమవుతుందంటే అక్కడ స్టడీనెస్ ఉంటుంది. ఆ యొక్క రిమైన్ ఇన్ మీ అన్నటువంటి దాంట్లో మనం ఏం చూస్తామంటే అందులో చాలా జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ అయినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అందుకనే ఎవరినైనా మనం కలిసినప్పుడు అడుగుతాం కదా, జాబ్లో జాయిన్ అయితే ఎట్లా నీ జాబ్ ఎలాగుంది, కంటిన్యూ అవుతున్నావా అన్నటువంటి మాట. నీ ట్రైనింగ్ ఎలాగుంది, కంటిన్యూ చేస్తున్నావా నీ ట్రైనింగ్ అని. మీ యొక్క స్కూలింగ్ ఎలాగుంది, కంటిన్యూ చేస్తున్నారా మీ స్కూలింగ్. అంటే మీ యొక్క టీచింగ్లో, మీ యొక్క ప్రొఫెషన్స్లో, మీ యొక్క బిజినెసెస్లో, మీ యొక్క సంబంధ బాంధవ్యాలలో అవి రిమైన్ అవుతూ ఉన్నారంటే, కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అందులో మీరు ఏం చేస్తున్నారంటే డ్వెల్ అయి ఉంటూ ఉన్నారు. దేవుడు ఆహ్వానిస్తున్నటువంటి మాట ఏంటంటే లెట్ మై వర్డ్ రిమైన్ ఇన్ యూ. ఈ మాట కంటిన్యూయన్స్ ప్రిన్సిపల్ అంటా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమందు మీరు నిలిచిన ఎడల మీరు నిజముగా నా శిష్యులని ప్రభు మాట్లాడుతున్నాడు. అది ఇన్వర్డ్ లైఫ్ ఆఫ్ డిసైబుల్షిప్. ఆయన వాక్యము మనలో ఉండటం అనేటువంటిది. అవును ప్రియులారా, ఈ లూకాసు సువార్త 24వ అధ్యాయంలో 27వ వచనంలో చూస్తే ప్రభు ఆ ఎమ్మయి దారిలో వెళ్తుంటే ఆ ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు ఏం చేశాడు అని అంటే వారి జీవితానికి కావాల్సింది ఏంటో నాకు అర్థమైపోయింది. ఆయన ఏం చేశాడు, వాక్యాన్ని తెరిచి వారితో మాట్లాడడం మొదలుపెట్టాడు కదా. మోషే మొదలుకొని సమస్త ప్రవక్తలను గూర్చి వారితో సంభాషిస్తూ లేఖనములన్నిటిలో తన్ను గూర్చినటువంటి విషయాలు వారికి బయలుపరిచినటువంటి రీతిని గమనిస్తుంటున్నాం. కంటిన్యూ ఇన్ హిస్ వర్డ్. ఆయన మాటలో, ఆయన వాక్యంలో నిలిచిన వారమై ఉండాలి అని చెప్పేసి అంటే ప్రియులారా, NIV ట్రాన్స్లేషన్ ఏమంటుందంటే ఒక తర్జుమాలో ఈ రీతిగా రాశారు, టు హోల్డ్ ఆన్ టు హిస్ టీచింగ్. ఆయన బోధకు అలాగనే గట్టిగా పట్టుకొని ఉండటం అన్నటువంటిది. అంటే ఇంకొక మాటలు చెప్పాలంటే ఆయన వాక్యమును మన హృదయమును పలక మీద వాటిని ముద్రించుకోవటం. ప్రియులారా, కార్వ్ దిస్ వర్డ్స్ ఆన్ ద టాబ్లెట్ ఆఫ్ యువర్ హార్ట్ అన్నటువంటి మాట. ఎంతో చక్కని ఈ విషయాన్ని గమనిస్తున్నాం. ఇంకొక మాటలు గమనిస్తే మేక్ ఇట్ ద రూల్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ప్రాక్టీస్ ఇట్ డైలీ. మీ జీవితంలో దానిని ఒక జీవితపు నియమముగా తీసుకుని డైలీ ప్రాక్టీస్ చేయటం అనేటువంటిది జరగాలి. అది ఎప్పుడు చేస్తాం డైలీ ప్రాక్టీస్ చేయటం అంటే దేవుని వాక్యమందు నిలిచినటువంటి వారిగా ఉన్నప్పుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి దేవుని వాక్యాన్ని మన జీవితంలోనికి ఇన్వైట్ రిసీవ్ చేసుకున్నప్పుడు మన లైఫ్ ఆఫ్ డిసైబుల్షిప్ అక్కడ ప్రారంభమవుతుంది. లెట్ మీ రిపీట్,
ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యము మనం రిసీవ్ చేసుకోవటానికి మనము మొదలుపెట్టినప్పుడు అవర్ లైఫ్ ఆఫ్ డిసైబుల్షిప్ అక్కడ బిగిన్స్ అన్నటువంటి మాట దయచేసి ఈ ఉదయకాలాన్ని గమనించాలి. యేసు ప్రభు యొక్క జీవితంలో అనేక పర్యాయములు అనేక మంది ఆయనను తటస్థించారు, మాట్లాడుతూ వచ్చారు. అయ్యా మీరు నన్ను వెంబడించండి అంటే వెంబడిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. లూకా సువార్త 9వ అధ్యాయం 57వ వచనంలో ఒక మాటను గమనిస్తాం. ప్లీజ్ కుడ్ యు టర్న్ యువర్ బైబిల్స్ టు లూక్స్ గాస్పెల్ చాప్టర్ 9 verse 57. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడ వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నక్కలకు బొరియలను, చూసారా, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఇక్కడ వాక్యంలో గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తి వస్తున్నాడు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెంట వస్తానని చెప్పేసి ఆయన అనటం మొదలుపెట్టాడు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటూ వచ్చాడంటే, ఆయన ఆ మాట వినగానే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, అయ్యా నీ ఎంతూసియాజం చాలా బాగుంది, నీ ఇంటెన్షన్ చాలా బాగుంది, కానీ లెట్ మీ టెల్ యూ సంథింగ్, నువ్వు చాలా పాజిటివ్గా కనబడుతున్నావు, నువ్వు చాలా ముందుకు వచ్చేసావు, నువ్వు మాట్లాడటంలో చాలా ధీటుగా మాట్లాడేశావు, నీ మాటలో ఉన్నటువంటి భావం కూడా చాలా తేటగా ఉంది. అయితే ఒక మాటను నేను నీతో చెప్పాలి, అదేంటంటే నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు అది చోటు లేదని ఆయన అతనితో చెప్పడం జరిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది చెప్పుగానే ఆయన ఏం చేశాడంటే అలాగనే వెళ్ళిపోయాడు. అలాగనే వెళ్ళిపోయినటువంటి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే చాలా ఉద్రేకపూర్వకంగా ఆ వ్యక్తి వచ్చాడు, నేను వెంబడిస్తానని. చాలా ఇంపల్సివ్ ఫాలోయింగ్ ఇక్కడ జరగటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ప్రియులారా, చాలా ఇంపల్సివ్గా వచ్చేసారు. ఆయన డెసిషన్ ఏంటంటే చాలా ఎంతూసియాస్టిక్గా ఆయన ముందుకు వచ్చేసాడు. కానీ ఇట్ హస్ బీన్ ప్రూవెన్ దట్ ఇట్ వాస్ షార్ట్ లివ్డ్. అది చాలా తాత్కాలికంగా మిగిలిపోయింది, అది చాలా శాశ్వతంగా లేని పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆ వ్యక్తిని దేనికి ఆహ్వానించాడంటే, బాబు శిష్యత్వపు జీవితానికి నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావు, మంచిదే, కానీ దాని వెనకల ఒక మాట గమనించాలి. అదేంటంటే దాని వెనకల నువ్వు దానికి వెల ఎంత చెల్లించవలసిందో దానిని నువ్వు ఆలోచన చేసి నువ్వు రావాలని ప్రభువైన యేసుక్రీస్తు తనతో మాట్లాడటం మొదలుపెట్టాడు. You need to first count the cost before making a decision for following me. నన్ను వెంబడించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, కానీ దాని వెనకల ఎలాంటి వెల చెల్లించవలసి ఉంటుందో అది నువ్వు ఆలోచన చేయాలి. ఇక్కడ ఇంపల్సివ్ డెసిషన్లో, ఉద్రేకంగా చేసేటువంటి ఈ యొక్క నిర్ణయంలో అక్కడ ఏమి కోల్పోయాడు అనంటే, అందులో ఏమి కనపడట్లేదు అనంటే ఇంటెలిజెంట్ కమిట్మెంట్ అన్నటువంటిది అక్కడ కనబడట్లేదు. ప్రియులారా, అదేంటంటే చాలా ఆలోచన యుక్తంగా, జ్ఞానయుక్తంగా చేయవలసినటువంటి ఒక కమిట్మెంట్, ఒక నిబద్ధత అందులో కనబడట్లేదు. దయచేసి గమనించండి, ఈ వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం, పదే పదే ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఆయన కాస్ట్ గురించి, నువ్వు వెల చెల్లించవలసినటువంటి రీతిని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. టూ ఫాస్ట్ ఫాలోవర్స్ చాలా ఉద్రేకంగా వస్తూ ఉంటారు. చాలా ఉద్రేకంగా వచ్చినప్పుడు అది ఏమైపోతుందంటే కొద్ది సమయం తర్వాత వేరువేరు అనుకున్నది జరగలేదండి, మేము ఊహించినది చూడట్లేదండి, మేము ఇది ఇలా ఉంటుందేమో అని చెప్పేసి మేము అనుకున్నాం, కానీ ఆలోచన చేసినాం, కానీ ఇక్కడికి వస్తే చాలా వేరేగా ఉందని మరి ఏమైపోతుందంటే టూ ఫాస్ట్ ఫాలోవర్స్ చాలా ఉద్రేకంగా ఎంతూజియాస్టిక్గా వచ్చేసరికి, కానీ అక్కడ ఏమైపోయిందంటే అది ఆ యొక్క పరీక్ష సమయానికి వచ్చేసరికి అది ఆవిరి అయిపోయి కనపడకుండా వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనిద్దాం. ఈ ఉదయకాల సమయాన యేసు ప్రభు ఇలాంటి వ్యక్తులను ధిక్కరించేశాడు అంటే లేదు. ప్రియులారా, జీసస్ హస్ నాట్ టర్న్ డౌన్ దేర్ ఆఫర్ టు సర్వ్. వారిని సేవ చేయడానికి వస్తున్నా, నేను వెంబడించడానికి వస్తున్నానంటే ఆయన ఎప్పటికీ రిజెక్ట్ చేయలేదు. ప్రియులారా, అయితే ఆయన వేసినటువంటి ఒక స్టేట్మెంట్ ఏం చేసిందంటే వారిని ఆలోచన
ఆలోచింపచేసింది. అవును ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు ఇలాంటి విషయాలలో 2 విషయాలు చేస్తున్నాడు. ఆయన ఆల్వేస్ చాలా తేటగా ఉంటూ ఉన్నాడు, ట్రాన్స్పరెంట్గా మాట్లాడుతున్నాడు. రెండవదిగా ఏంటంటే ఆయన చాలా నిజాయితీగా ఉన్నట్లుగానే తన యొక్క శిష్యత్వం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అదేంటంటే దేవునితో వారికి అలీజియన్స్ కావాలి, దేవునితో అనుసంధానమై జీవించవలసిన జీవితానికి వారిని ఆహ్వానిస్తున్నాడు. హిస్ అలీజియన్స్ దేనికి పిలుస్తున్నాడంటే he always intends that his disciples should have that kind of an allegiance with intelligence, అంటే జ్ఞానయుక్తముగా దానిని జాగ్రత్తగా పరిశీలించి మరి వారు రావాల్సింది అని చెప్పి ఆయన కోరుతూ ఉంటున్నాడు. అనేక సార్లు మనం ఏమంటామంటే ఈ టైంలో కదా నేను నా విషయాలు కొన్ని చూసుకుని వస్తానండి, కొంత నేను చేయవలసి ఉంది, దానిని ముగించుకొని నేను వస్తాను, నేను కొన్ని చేపలు పట్టాలి, నేను కొన్నిటిని ముగించుకుని వస్తానని చాలాసార్లు అంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో మనం గమనించేది ఏంటంటే చాలా ఇంపల్సివ్గా ఉంటూ ఉంటారు కొంతమంది చాలా ఎలాగుంటారంటే దేవునికి అది చాలా దూరంగానే ఉన్నట్లుగానే అనిపిస్తుంది. ఆ అర్జెన్సీ వారు అర్థం చేసుకునే రీతిని మనం గమనిస్తున్నాం. మరికొందరు అంటారంటే వారి యొక్క టైస్, వారి యొక్క బాండింగ్, వారి యొక్క ఫెమిలియల్ ఈ రిలేషన్షిప్స్ మేము వదిలిపెట్టుకోవటానికి ఇష్టపడట్లేదండి అని ఇక్కడ మాట్లాడుతూ ఏం చేస్తున్నారంటే కేవలం నేను ఫాలో అవుతాను కానీ నాకు ఇది ఇంపార్టెంట్ అంటున్నారు. అలాంటి వెంబడించే ఫాలోయింగ్కు యేసు ప్రభు ఎవరిని ఇన్వైట్ చేయట్లేదు. ప్రియులారా, నా జీవితంలో ఇవన్నీ ముఖ్యమే, నాకు ఇవన్నీ ప్రాముఖ్యమే, నువ్వు కూడా ముఖ్యమే, నాకు అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు జీవితానికి వచ్చేసరికి ప్రయారిటీ నెంబర్ 1 షుడ్ బి జీసస్ అట్ ఆల్ టైమ్స్. యేసు ప్రభు ఆయన పిలుస్తా ఉన్నాడు, నేను నా ఇవన్నీ చూసుకుని నేను తర్వాత వస్తానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి జీవితానికి యేసు ప్రభు మనల్ని ఆహ్వానించట్లేదు. అందుకనే ఈ వాక్యంలో మనం గమనించాలి, లీవింగ్ బిహైండ్ కదా, వదిలిపెట్టి రావాలి. టు కంటిన్యూ ఇన్ హిస్ వర్డ్ అండ్ టు కంటిన్యూ ఇన్ హిమ్. ఆయనలో మనము ఉంటూ ఆయనలో మనము నిమగ్నమై ఉండాలి, డ్వెల్ అయి ఉండాలి అని అంటే వీ నీడ్ టు లీవ్ బిహైండ్ దోస్ నెట్స్. ఆ యొక్క నెట్స్ ఏంటి, దోనెలేంటి, వలలేంటి, అవన్నీ కూడా విడిచిపెట్టి నీవు నన్ను వెంబడించాలన్నప్పుడు వారు వాటిని విడిచిపెట్టి వెంటనే ఆయనను వెంబడించిరి అన్నటువంటి ఆ వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు we don't want to break our ties with the past habits. చాలాసార్లు మన యొక్క ఈ పాత దేవుని చేత విమోచింపబడని ఆ యొక్క జీవితంలో పాత యాక్షన్స్, పాత ఇంట్రెస్ట్, పాత లైక్స్, పాత జీవితం యొక్క వేర్వేరు విషయాలు కూడా విడిచిపెట్టకుండా మనం ఏం చేస్తామంటే అలాగనే నేను వెంబడిస్తానని అంటూ ఉంటారు. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్లెస్ వి లీవ్ దెమ్ we cannot follow Jesus. Unless we break our ties with them, we cannot have a meaningful life of Christian discipleship. Unless and until we shun them, unless and until we flush them out. పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు ఫిలిప్పీ సంఘంతో 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో అవి క్రీస్తు నిమిత్తము నేను పెంటతో సమానంగా నేను ఎంచుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే ఐ హావ్ ఫ్లష్డ్ దెమ్ అవుట్. నేను ఫ్లష్ చేసేసాను. కారణం ఏంటంటే వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. వేర్ కెన్ ఐ కీప్ దెమ్ ఇన్ మై లైఫ్? నేను ఎక్కడ వాటిని భద్రపరిచి చూపించుకునేది? ఏవేవి నాకు లాభకరములైనాయో క్రీస్తు నిమిత్తము, ఆయన పునరుత్థాన బలమును పొందు నిమిత్తము, ఎరుగు నిమిత్తము నేనేం చేస్తానంటే వాటినన్నిటిని నష్టంగా ఎంచుకున్నానని ఆయన మాట్లాడటం జరుగుతోంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, ఇంపల్సివ్గా రావటం చాలా ఈజీ. ప్రజలు చూసి శబాష్ అంటూ ఉంటారేమో, కానీ అది చాలా ఈజీ. ఇస్ గాడ్ సేయింగ్ మై డియర్ వెల్ డన్ అని చెప్పగలుగుతున్నాడా? నా ప్రియమైన బిడ్డ, ఎదుగ నువ్వు చేసింది భేష్ అని చెప్పి దేవుడు చెప్పగలిగితే దేవునికి మహిమ కలిగిన గాక. దట్ కైండ్
kind of discipleship is what Jesus is looking in you and me. నీలో నాలో దయచేసి గమనిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ ఇంపల్సివ్, ఈ కైండ్ ఆఫ్ క్రిస్టియన్, ఈ ఫాలోయింగ్ లో, ఈ డిసైపుల్షిప్ లో కొన్నిసార్లు ఏమైపోతుందంటే, లార్డ్ నేను వచ్చాను అదే గొప్ప విషయం, ఏమనుకుంటున్నావు అని దేవునికి మనం సవాలు విసురుతూ ఉంటాం. వాట్ ఏ సాడ్ థింగ్ ఇట్ ఈస్. మనం దేవునికి ఏమంటామంటే, నేనేదో నా టైంలన్నీ పక్కన పెట్టుకుని వచ్చానంటే, ఆర్ వి డూయింగ్ ఎ ఫేవర్ టు గాడ్? దేవునికి మనం ఏదో మనం ఫేవర్ చేస్తున్నామా? లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనిస్తాం. ఈ ప్రత్యేకమైనటువంటి ఉదయకాల సమయాన ఈ పాత జీవితానికి స్వస్తి చెప్పి ఏం చేయాలంటే, ప్రభు చెంతకు మనం రావాల్సినటువంటి ఈ రీతి ఎంతో ఎంతో ప్రత్యేకమైనటువంటి రీతి అని మనం గమనిస్తుంటున్నాం. ఈ మోడర్న్ టైమ్స్ లో చాలా మటుకు వి టై థింగ్స్ అప్ విత్ ఎకనామిక్స్. చాలాసార్లు ఈ ఆర్థిక ఈ పరిస్థితులకు మనము ఈ విషయాలన్నింటినీ టై చేస్తుంటాం. మంచిది, కానీ దయచేసి ఒక విషయాన్ని గమనించాలి. ఒక రైటర్ ఈ రీతిగా రాశాడు, అబౌట్ మోడర్న్ ఎంఫసిస్ ఈస్ సో ఎక్స్పీరియన్స్ ఓరియంటెడ్. చాలా అనుభవం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని అంటుంటారు. మంచిది. అండ్ సో సెంటర్డ్ ఆన్ హ్యాపీనెస్ అండ్ వార్మ్ ఫీలింగ్. నాకు సంతోషం ఉండాలా, నాకు ఇదిగో వెచ్చదనం ఇవ్వాలి నాకు అంటూ ఉంటే కదా, ఇది చాలా మంచి ఫీలింగ్ ఇస్తూ ఉండాలి. కానీ పరిశుద్ధత అంటారా, నాకు వద్దండి. దేవుని కొరకు శ్రమలు అనుభవించాలంట, అది నాకు కష్టం అండి అని చెప్పి అంటూ, that some Christians' faith is near to Buddhist search for peace in the environment than to the message of the cross and history అని చెప్పి చాలా మంది ఈ బౌద్ధ సంబంధమైనటువంటి ఆ విధానంలోనికి క్రైస్తవులుగా పిలువబడేటువంటి వారు, దయచేసి యేసును వెంబడిస్తున్నామని చెప్పుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దే ఆర్ ఆల్మోస్ట్ నియర్ టు బుద్ధిస్ట్ సర్చ్ ఫర్ పీస్. సమాధానం కొరకై ఏదో పర్యావరణంలో, ఎక్కడో వాతావరణంలో, ఎక్కడో పచ్చదనంలో సమాధానం కొరకు వెతుక్కుంటూ వెళ్తా ఉంటే, క్రీస్తు సిలువ చెంతకు రాకుండా ఒకవేళ ఎక్కడికైనా వెళ్తా ఉంటే, దట్ కైండ్ ఆఫ్ డిసైపుల్షిప్ ఈస్ నాట్ వాట్ God is expecting of you and me. మనలో అలాంటి శిష్యత్వపు జీవితానికి దేవుడు ఎప్పటికీ మనల్ని పిలువలేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆయన మనల్ని పిలుస్తున్నాడంటే ఆయన చెంతకు, ఆయన సిలువ చెంతకి మనల్ని పిలుస్తున్నాడు అనేటువంటి ఈ మాటను గమనించాలి. అందుకని ఒక రైటర్ అంటాడు, when we remain in his word, ఆయన వాక్యంలో మనము నిలిచినటువంటి వారమైతే, మనము ఆయనలో అబైడ్ అయి ఉండి ఉన్నట్లయితే, ఆయనలో డ్వెల్ అయి ఉన్నటువంటి అనుభవం ఉంటే, ఆయనలో కంటిన్యూ అవుతున్నామని చెప్పి మనం చెప్పగలిగితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక సవాల్ ఏంటంటే, అవర్ సెక్యూరిటీ ఇన్ లైఫ్ లైస్ ఆర్ రిమైన్స్ ఇన్ జీసస్ అలోన్. ఆయనలో, క్రీస్తులోనే మన జీవితపు యొక్క సెక్యూరిటీ, భద్రత ఉంటుందని చెప్పి, దాచబడి ఉంటుందని చెప్పి ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా 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 అద్భుతమైనటువంటి విషయం. ఈ దినాల్లో ఒకవేళ మెటీరియలిస్టిక్ థింగ్స్ లో మన సెక్యూరిటీ గాని పెట్టుకుంటే, we are the most miserable people of all. ఇదిగో ఈ యొక్క భౌతిక సంబంధమైన వాటి మీదనే మన యొక్క ఈ యొక్క సెక్యూరిటీ, మనము భద్రత మనం పెట్టుకుంటే, ఇదిగో అందరికంటే మనం దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. కారణం ఏంటంటే, ఓవర్ నైట్ అవన్నీ కూడా ఊడ్చివేయబడేటువంటి అవకాశం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనిస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు పిలుస్తున్నాడు, మీరు వస్తే నేను ఒకటి చెప్పగలను, మీ సెక్యూరిటీ అది నాలోనే ఉంటుంది, అంత మాత్రమే, అదే నేను చెప్పగలను అంటాడు దేవుడు. ఎంత మంచి మాట. ఒకసారి ఒక యవనస్తుడు వచ్చాడు. ఆయన సేవకు వెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచనతో వచ్చాడు. వస్తే మంచిది, చాలా బాగుంది. ఆయన ఏమన్నాడంటే, నేను ఒకసారి ఆసియా ప్రాంతానికి వెళ్తాను, వెళ్ళి ఆ చుట్టూ పరిస్థితులు చూస్తాను, వాతావరణాన్ని, ప్రజలను నేను చూస్తాను, దాని తర్వాత నేను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయితే అప్పుడు నేను దాని గురించి ఆలోచన చేసి అప్పుడు మిషనరీగా వస్తానని ఆయన చెప్పాడంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఇదిగో ఈ శిష్యత్వపు జీవితంలోనే కానీ, యేసు ప్రభు యొక్క గ్రేట్ కమిషన్లోనే కానీ, ఎక్కడే కానీ, ద కంఫర్ట్ ఆఫ్ ద మెసెంజర్ ఇస్ నాట్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇదిగో ఈ మెసెంజర్ యొక్క కంఫర్ట్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్. నేను ఎక్కడికి వెళ్తాను, ఎప్పుడు వెళ్తాను, నేను చెప్పినప్పుడే వెళ్తాను, నువ్వు నా కొరకు వెయిట్ చేయి. లేదు ప్రియులారా, దెర్ ఇస్ నో సచ్ థింగ్ ఇన్ క్రిస్టియన్ డిసైపుల్షిప్. ప్రియమైన దేవుని సంఘమా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పిలుస్తూ మన జీవితాన్ని
ఆయన పిలుస్తున్నప్పుడు అది దేనికి పిలుస్తున్నాడంటే ఒక నమ్మకమైన దేవునికి అంకితమైనటువంటి, అదిగో ఆయనలో కంటిన్యూ చేయబడుతున్నటువంటి శిష్యత్వపు జీవితానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడని మనం గమనించాలి. ఈ చక్కని ఉదయకాల సమయాన చాలా జాగ్రత్తగా అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తే, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు కల్దీల ఊరి నుంచి ఆయన పిలుస్తాడు. బాబు, నీ యొక్క ఊరిని, దేశాన్ని విడిచి, నీ యొక్క తండ్రి ఇంటిని విడిచి, ఎదిగో నేను పంపించు దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్నప్పుడు అబ్రహాము ఏం చేస్తాడంటే వాటినన్నిటిని విడిచి దేవుని వెంబడిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, అబ్రహాము ఏం చేస్తాడంటే నమ్మి వెళ్ళాడు, మాట పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ మాటలో ఏముందంటే దేవుని యొక్క ఆయన ఉద్దేశాలు ఉన్నాయి, దేవుని యొక్క చిత్తం ఉంది, దేవుని యొక్క ప్రణాళిక నేను అక్కడ చూస్తున్నానని విడిచి వెళ్ళి ఆయన దేవునితో మరి ఆయన చిత్తానుసారంగా నడవటం మొదలుపెట్టాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మాట గమనించాలి. అబ్రహాము ఏం చేశాడంటే ఈ స్టోరీలో మనం గమనించినట్లయితే ఆయన ఈ భూ సంబంధమైనటువంటి ఈ tyranny of the material, ఈ యొక్క మెటీరియలిస్టిక్ ప్రపంచం యొక్క ఆ యొక్క దీంట్లో నుంచి ఆయన విడిపించబడి దేవునికి ఆయన నమ్మకమైనటువంటి వ్యక్తిగా విశ్వాసముతో ఆయనను వెంబడించాడు. ఆయనను చూసుకుంటానే వెంబడించాడు, ముందుకు వెళ్ళాడు. ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 13వ వచనంలో చాలా చక్కగా ఉంటుంది. అదేంటంటే దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి ఆ దేశాన్ని ఏం చేశారంటే దూరం నుండి చూచి వందనము చేసి వారు ఏం చేశారంటే దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆనందంతో వాళ్ళ యాత్రను కంప్లీట్ చేసుకున్నారని వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ప్రియులారా, దట్ ఈస్ ద బ్యూటిఫుల్ లైఫ్ ఆఫ్ డిసైపుల్షిప్ అని ఇక్కడ ప్రభువు ఈ ఉదయకాల సమయాన మనల్ని ఇక్కడ ఆహ్వానిస్తుంటున్నాడు. ఎంత గొప్ప మాట ఇది, ఎంత అద్భుతమైన మాట ఇది. ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే మనము ఆయనలో ఆయన వాక్యాన్ని నమ్మకంగా దాంట్లో నిలబడతామని చెప్పి ప్రభు కోరుతున్నాడు. హీ ఇంటెండ్స్ దట్ యు అండ్ మీ రిమైన్ ఫెయిత్ఫుల్. చాలా నమ్మకంగా ఆయనలో, ఆయన వాక్యంలో ఆయన మనల్ని ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఆనందం ఏంటి చెప్పిన, మనము ఆయన వాక్యంలో స్థిరంగా ఉన్నప్పుడు ఆయన ఆనందిస్తూ ఉంటాడు. యు విల్ బి మై డిసైపుల్, యు ఆర్ మై డిసైపుల్స్. మీరు నా శిష్యులని ఎదుగా తద్వారా తెలుస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మాటలు చెప్పాలంటే ఆయన వాక్యమైన ఆయన ఇట్ ఈస్ ద సేమ్. ఇట్ ఈస్ లైక్ సేయింగ్, నీ మాట నేను లోబడతాను కానీ నువ్వు నీ దగ్గరికి నేను రాను అనటమా? ఇట్స్ ఎ పారాడాక్స్, ఇట్ ఈస్ ఎ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. నీ దగ్గరికి వచ్చానంటే నీ మాట పట్టుకుని వచ్చాను, నీ మాట పట్టుకున్నానంటే నిన్ను చూసి వచ్చాను, నీ దగ్గరకు వచ్చానంటే నీవు నాకు అవసరం, యు ఆర్ మై ప్రయారిటీ, దీస్ ఆర్ ఇన్సెపరబుల్ అన్నటువంటి ఆ మాటను దయచేసి ఉదయకాలను గమనించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వాక్యంలో నిలిచినటువంటి పరిస్థితి ఉంటే మన జీవితంలో ఒక రూపాంతరపు అనుభవానికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడని మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పగలం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక చక్కని మాట ఏంటంటే మనము దేవుని చేత ఆయన కొరకై మనం పిలువబడ్డాం. ఇది చాలా ప్రాముఖ్యం. వీఆర్ మూవ్డ్ బై ద యాక్ట్ ఆఫ్ గాడ్. ఆమ్నిషియన్స్ హోల్డ్స్ నో కాన్ఫరెన్స్. మనల్ని ఆయన పిలుస్తున్నప్పుడు మనతో ఆయన పెద్ద కాన్ఫరెన్స్ ఏం పెట్టాడు అంటున్నాడు ఇట్లా ఒక వ్యక్తి, శామ్యుయల్ చాడ్విక్ అన్నటువంటి వ్యక్తి. ఇన్ఫైనైట్ అథారిటీ లీవ్స్ నో రూమ్ ఫర్ కాంప్రమైజ్. రాజీ పడిపోవచ్చును కొన్ని విషయాలలో, నిన్ను చూసి చూన్నట్లుగా ఉంటాను అన్నటువంటిది ఈ నిత్యత్వపు అధికారం కలిగినటువంటి ఆ దేవుడు ఎప్పటికీ అలాంటి స్థితిలోనికి రాడు. ఇటర్నల్ లవ్ ఆఫర్స్ నో ఎక్స్ప్లెనేషన్స్. ఈ నిత్యత్వపు ప్రేమ అంటే ఈ ప్రభువే. ఆయన ఏ రీతిలో కానీ మనకు ఎక్స్ప్లెనేషన్స్ అనేటువంటివి ఆయన ఇవ్వడు. ప్రియులారా, ఇవ్వాల్సిన అవసరం లేదు మనకు. పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఇది ఏంటి, ఎక్కడుంది ఇదంతా అని చెప్పేసి యేసు ప్రభు తన శిష్యులకు ఆయన బోధిస్తూ ఆయనతో కూర్చుని ఆయనతో నడుస్తున్నప్పుడు వారికి ఇస్తున్నటువంటి ఈ సందేశం, ప్రేమైన దేవుని బిడ్డలారా, లవ్ ద లార్డ్ ఎక్స్పెక్ట్స్ టు బి ట్రస్టెడ్. ఆయన ఏం కోరుతాడంటే మనం ఆయన నమ్మాలి అని కోరుతాడంతే. హీ డిస్టర్బ్స్ us at will. ఆయన చిత్తానుసారంగా మనల్లో ఆయన కదిలిస్తుంటాడు.
Human arrangements are disregarded. Family ties ignored. Business claims put aside. We are never asked if it is convenient. ఎప్పటికే మనము ఈ మాట అడగబడం, అంటే మనతో ఎవరు అడగరు. దేవుడు ఎప్పటికీ అడగడు, నీకు కన్వీనియంట్గా ఉందా లేదా నన్ను వెంబడిస్తున్నందుకు. అలాంటి ప్రశ్న ఎప్పుడు ఉండదు ప్రియులారా. అలాంటి శిష్యత్వపు జీవితానికి ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా చాలా శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైనటువంటి ఈ శిష్యత్వపు జీవితంలో దేవుని స్వరూప్యంలోనికి మనం మార్చబడుతుంటాం. ఎంత అద్భుతమైన విషయం ప్రియులారా. దేవుని స్వరూప్యంలోనికి మార్చబడుతున్నప్పుడు మనం ఏంటంటే ఆయన ఉద్దేశాలను నెరవేర్చి బిడ్డలుగా మనం ఉంటాం. మనం ఆయన చిత్తంలో మనం నిలబడి ఆయనకు మహిమను, గాడ్ ఆనరింగ్ లైఫ్ ఆఫ్ డిసైపుల్షిప్, దేవునికి మహిమను తీసుకుని వచ్చే శిష్యత్వపు జీవితానికి మనల్ని దేవుడు పిలుస్తుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ప్రజలు మీరు శిష్యులని తెలుసుకుంటారని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. తను తాను ఆయన 40 రోజులు కనపరుచుకున్నప్పుడు ఏం మాట్లాడుతూ వచ్చాడు అని చెప్పేసి అనుకుంటే నాకు అనిపిస్తుంది, ఆయన ఇక్కడ ప్రేమ ప్రిన్సిపల్స్, లవ్ ప్రిన్సిపల్స్ ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నప్పుడు పేతురుతో అదే మాట్లాడుతున్నాడు కదా, యోహానుతో అదే మాట్లాడుతూ వచ్చాడు. ఆయన తన శిష్యులతో కూర్చుని అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన భావం అంతా ఏంటంటే మీరు నా ప్రేమ యందు నిలిచి ఉండాలి అన్నటువంటి ఆ మాటను మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు దయచేసి ఒకసారి చదువుదామా. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో చూస్తూ మరి రెండో విషయాన్ని చూస్తే, మొదటిగా ఏంటంటే ఇది కంటిన్యూన్స్, అంటే కంటిన్యూగా ఆయన వాక్యంలో నిలబడవలసినటువంటి రీతి. రెండవదిగా ఏంటంటే ఇక్కడ లవ్ ప్రిన్సిపల్, ఒక నూతన ఆజ్ఞ నేను మీకు ఇస్తూ ఉంటున్నాను. అదేంటంటే కదా, మీరు ఒకరినొకరు ప్రేమిస్తూ ఉండాలి. ఎలాగంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్లు అన్నటువంటి మాట. అలాగనే మీరును ఒకరినొకరు ప్రేమించండి. ఇలా చేయటాన్ని బట్టి ప్రజలందరూ ఏం తెలుసుకుంటారంటే మీరు నా శిష్యులని ప్రజలు తెలుసుకుంటారు. మీరు అనొచ్చు, వేరే వాళ్ళు నేను ఏంటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు పాస్టర్ గారు, నేను అలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. I don't want people to know who I am. I don't want people to know my identity. Why should I? ప్రియులను బాగా గమనించాలి, శిష్యత్వపు జీవితం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎన్ ఐసోలేటెడ్ లైఫ్. ఏదో నేను ఇక్కడ కొండల్లో ఉండిపోతాను అనేటువంటి జీవితం కాదండి ఇది. ఈ యేసుప్రభు శిష్యత్వపు జీవితం ఏంటంటే అది సమాజంలో మనల్ని నిలబెట్టిన జీవితం. అందుకనే లవ్ అన్నటువంటి ఈ ప్రిన్సిపల్ రాగానే లవ్ వన్ అనదర్, మీరు ఒకరినొకరు ప్రేమించండి. ఇట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎ కమ్యూనిటీ. ఒక సమాజంలో మాత్రమే ఈ ప్రేమ అనేటువంటిది ఒక క్రియా రూపంలోనికి, ఈ ప్రేమ ఒక నిజ రూపం దాల్చడానికి ఇది సాధ్యపడుతుంది. అది ప్రభు ఇక్కడ తన శిష్యులకు మాట్లాడుతున్నాడు. ఏ న్యూ కమాండ్ ఐ గివ్ యూ. ప్రియులరా, ఈ ప్రేమ ప్రస్తావన వచ్చేసరికి దయచేసి గమనించండి, ఇది ఒక సలహా కాదు. ఈ ప్రేమ ప్రస్తావన వచ్చేసరికి ఇది ఒక కేవలం ఒక ఫీలింగ్ కాదు అంటూ ఉన్నాడు. ఇక్కడ ప్రేమ అన్నటువంటిది ప్రస్తావిస్తున్నటువంటి సందర్భాన ఒక నూతన ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. ఇట్ ఈస్ ఎ కమాండ్ టు బి ఒబేడ్ అన్నటువంటి ఈ మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులరా, మనకేమర్థం కావాలంటే గాడ్ ఈజ్ ఎ రిలేషనల్ గాడ్. దేవుడి సంబంధ బాంధవ్యాలను ఆయన ఇష్టపడేవాడు. మనమే మన ఫ్రెండ్ డైలీ చూడకపోతే, వాళ్ళతో కూర్చుని కాఫీ తీసుకోకపోతే, వాళ్ళతో 5 minutes or 10 minutes, నేను చాలా తక్కువ టైం మెన్షన్ చేస్తున్నా, మాట్లాడకపోతే మనకి ఏంటో ఆ రోజు కంప్లీట్ అయినట్లుగా ఉండదే. If we relate to our friends so much,
ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడంటే, మీరు నా శిష్యులుగా ఉండాలంటే నేనేమంటున్నానంటే మీరు ఒకరినొకరు ప్రేమించండి. ఎలా ప్రేమించాలయ్యా? వాట్ ఈస్ ద ప్యాటర్న్? ఏది మాదిరి, ఏది దానికి ఒక పారాడైమ్ అంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి. ఏంటి దాంట్లో బిగ్ డీల్ అని చెప్పేసి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ఇది చేయటాన్ని బట్టి ప్రజలు మీరు నా శిష్యులని ప్రజలు తెలుసుకుంటారు, మీరు ఎప్పుడైతే ఒకరినొకరు ప్రేమిస్తారు. ప్రియులారా, ఈ 13th చాప్టర్ బుక్ ఆఫ్ గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ మనం గమనిస్తే, యేసు ప్రభు శిష్యుల పాదాలు కడుగుతాడు. ఆ యేసు ప్రభు అంతగా తగ్గించుకుంటాడు. ఇక్కడ అందరు ఆశ్చర్యపోతారు. అయ్యో, మీరు తువాల పట్టుకుని మీ పై వస్త్రాన్ని తీసివేసి ఒక దాసుడిగా, ఒక స్లేవ్గా, ఒక బానిసగా తగ్గించుకొని మీరు మా కాళ్ళు కడుగుతున్నారంటే, అవును చూశారు, బాగానే ఉంది, ఇప్పుడు మీరు కూడా అలా చేయండి. బాబు, మీరు చేయండి, మేము చూస్తూ ఉంటాం. మీరు చేయండి, మేము చప్పట్లు కొడతాం. మీరు చేయండి, మేము దండలేసి శాలువా కప్పుతాం. మీరు చేయండి, మేము న్యూస్ పేపర్లు ఎక్కిస్తాం. కాదు ప్రియులారా, దట్ ఈస్ నాట్ ది ఇంటెన్షన్ ఆఫ్ జీసస్ హియర్. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, నేను మీ పాదాలు గడిగినట్లు మీరు ఒకరొకరు పాదాలు గడిగండి, తగ్గండి మీరు అంటూ ఉన్నాడు. వాట్ ఎ రాడికల్ లైఫ్ ఇట్ ఈస్. యూదా ఇస్కరియోతు దగ్గరికి వస్తాడు, వీరి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయాలన్నీ మాట్లాడిన తర్వాత, బాబు ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడే పస్కా విందును భుజించారు కదా, దేవుని నిబంధన సంబంధమైన గుర్తుగా ఇది ఉంది కదా, నేను ఒక కొత్త ఆజ్ఞ మీకు ఇస్తాను ఇప్పుడు. ఏంటి ప్రభా, ఏం మాట్లాడుతున్నా? ఈ కొత్త ఆజ్ఞ ఏంటంటే, మీరు ఒకరినొకరు ప్రేమించండి. లవ్ వన్ అనదర్. సరిపోడు ప్రభా, నన్ను బిట్రే చేశాడండి, ఎట్లా ప్రేమించేది? నన్ను రిజెక్ట్ చేశాడండి, డినై చేశాడు, నేను ఎవరో ఎరగను బాబు, ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు, ఇబ్బంది పెడుతున్నావు, నీ దారి నువ్వు చూసుకున్నట్లుగా ఆయన ఎవరో నాకు తెలియదండి. డినై చేసిన వారిని యేసు ప్రభు ఆయన ప్రేమించాడు. సందేహపడిన వారిని యేసు ప్రభు ప్రేమించాడు. ప్రభా, నేను ఎట్లా ప్రేమించేది? కొత్త ఆజ్ఞ ఇచ్చేసావు మాకు. ఎదుగో, నేను ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి అని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా చక్కని విషయం. యునో, ఎ కైండ్ ఆఫ్ లవ్ దట్ యాక్ట్స్ అకార్డింగ్ టు వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ది అదర్ పర్సన్. ఈ వాక్యాన్ని వింటున్న దాదాపు కొన్ని వేల మంది ఈరోజు ఈ దేవుని స్వరాన్ని మన హృదయంలో దేవుడు మారు మ్రోగింపజేస్తున్నాడు. ఇతరులకు ఏది శ్రేయస్కరమో అది చేయమంటూ ఉన్నాడు దేవుడు. అలాంటి ప్రేమకు మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నా. అదే నూతన ఆజ్ఞ. వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అదర్స్. సంఘానికి ఏది క్షేమము, నా సమాజానికి ఏది క్షేమము, నా తోటి విశ్వాసికి ఏది క్షేమము, ఎదుగు నా తోటి బంధువునికి ఏది క్షేమము, నా జత పని వానికి, నా కలీకు ఏది క్షేమమో, నా యొక్క ఆఫీస్లో, నా బిజినెస్లో ఏది క్షేమమో అది ఎదుటి వ్యక్తికి అది నేను చేయాలి. అది దట్ ఈస్ వాట్ జీసస్ ఇస్ టాకింగ్ అబౌట్. అలాంటి ప్రేమకు యేసు ప్రభు ఈరోజు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రేమించినట్లు, నేను మిమ్మును ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి అంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ ఏం చేస్తుందంటే మన బాధలో నిలబడేటట్లు చేస్తుంది, ఎదుటివారి ఆనందంలో పంచుకోవటానికి చేస్తుంది. వారు శ్రమ పడుతున్నప్పుడు వారితో సాలిడారిటీ చూపించడానికి ఆ ప్రేమ ముందుకొస్తుంది.
ఆ ప్రేమ ఇతరులు అడ్వాన్స్ అవ్వటానికి ముందుకు వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరుల యొక్క క్షేమాన్ని చూడటానికి వస్తుంది. ఇతరులు ఎదగాలి అన్నటువంటి ఆలోచనతో ఆ ప్రేమ ముందుకు వస్తుంది. ఇతరుల యొక్క మార్పును క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబడాలి వీళ్ళు అని చెప్పి ఆ ప్రేమ ముందుకు వస్తుంది. అలాంటి ప్రేమతో ఇంకొకళ్ళని ప్రేమించండి అంటున్నాడు దేవుడు. నాకు అనిపించింది, ప్రభా నేను ఎక్కడ ఉన్నాను ఈ పరిస్థితిలో? వేర్ am I? వాట్ am I doing here? క్రీస్తును అనుకరిస్తున్నానా లేదా అన్నటువంటిది ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు కదా, నేను మనుషుల భాషలతోనైనను దేవదూతల భాషలతో నేను మాట్లాడేవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేడు మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. I will only be a resounding gong or a clanging cymbal. కొండలను పెకిలించేటువంటి విశ్వాసం నాకున్నా ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ఇంగ్లీష్లో ఐఎమ్ నథింగ్ అని ఉంటుంది, తెలుగులో చాలా స్ట్రాంగ్ ఉంది. నేను వ్యర్థుడను అంటే నేను వేస్ట్ అంటున్నాడు ఆయన. ప్రేమ అనేటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఇలాంటి ప్రేమకు ఆహ్వానిస్తున్నాడంటే ఆయన శిష్యత్వపు అనుభవం అది ఎంతో గొప్పది. వాస్తవానికి కదా, మనము ఈ ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదే భక్తుడైన యోహాన్ అంటున్నాడు కదా, మీరు ఒకరినొకరు ప్రేమిస్తూ ఎంతగా ప్రేమించాలంటే మీ ప్రాణమును పెట్టినంతగా ప్రేమించాలంట. పాస్టర్ గారు, ప్రాణం తీసే పరిస్థితి ఉంది, పెట్టేది ఎక్కడ పక్కన పెట్టండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తాం? అంతటా ఏం చేసుకుంటాం? ప్రభా నీకు సేవ చేస్తాం, మేము ముందుకు వస్తున్నాము అని చెప్పేసి అంటే దేవుడు వెల్కమ్ చేస్తాడు. నీకు పరిచర్య చేస్తాం ప్రభా అంటే వెల్కమ్ చేస్తాడు. కానీ జీసస్ ఇస్ నెవర్ డిపెండెంట్ ఆన్ యువర్ సర్వీస్ అండ్ మైండ్. నేను లేకపోతే ఏం కాదండి, ఎప్పటికీ లేదు ప్రియులారు. అట్లా జీసస్ డజంట్ నీడ్ యువర్ సర్వీస్ అండ్ మైండ్. మనం సేవ చేయలేకపోతే ఆయన నిలబడలేడండి, ఆయన రాజ్యం పడిపోతుందండి. లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటిది. మనము సేవ చేయటానికి ముందుకు వచ్చామంటే ఆయన కృపను బట్టి వస్తున్నాం, ఆయన ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి వస్తున్నాం, ఆయన ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి వస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు సేవ చేసేది పక్కన పెట్టు బాబు, నాకు ఫస్ట్ కావాల్సింది నువ్వు కావాలి. I want you first. నాకు నువ్వు కావాలి, నీ టైం కావాలి, నాకు నీతో నేను మాట్లాడాలి, నువ్వు నీ టైం తీసుకుని నాతో కూర్చోవాలి. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. దట్ ఈస్ ద కీ హియర్ ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ డిసైపుల్షిప్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చూస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు చాలా చాలా జాగ్రత్తగా తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీరు వెళ్తారు, నాకు సాక్షులై ఉంటారు, అయితే నా వాక్యంలో నిలిచి ఉండాలి, మీరు నా ప్రేమలో నిలిచి ఉండాలి. మరి చివరిగా ఈ మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 వచనాల్లో ఈ మాట ఉంటుంది. దయచేసి ఎవరైనా చదవగలరా? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన, చూసారా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. దేవునికి స్తోత్రం. ప్రియ సంఘమా, ఈ కాంటెక్స్ట్ ను చూస్తూ ఉంటే చివరిగా మనము ఆ ఫలభరితమైనటువంటి ఆ జీవితం, ఫ్రూట్ ప్రిన్సిపల్ గురించి మనం మాట్లాడుతున్నాం.
ఆయనను వెంబడించే ప్రక్రియలో ఆయన అంటున్నాడు, మీరు బహుగా ఫలించడం వలన కదా మీరు నా తండ్రిని మహింపరుస్తారు, ఇందుని బట్టి మీరు నా శిష్యులు అవుతారని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ ద్రాక్షవల్లి తీగ గురించి మాట్లాడుతున్నాడు యేసయ్య. ద్రాక్షవల్లిలో తీగ ఉంటే ఆ తీగ మరి ఫలిస్తుంది. ఆ ద్రాక్షవల్లికి వేరైతే ఆ తీగ ఎండిపోతుంది, కాల్చివేయబడుతుంది. ఆ తీగకు రెండు ఆ యొక్క ఇవున్నాయి, పండ్లున్నాయి. ఫలించినైనా ఫలించాలి, వేరేగా ఉంటే కాల్చినైనా కాల్చబడాలి. అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా. ద్రాక్షవల్లికి అంటు కట్టబడినంతసేపు అది ఫలించబడుతుంది. ఆ తీగలో ఆ ఫలము చూస్తాం. అయితే పనికిరాని తీగ ఉంటుంది, దాంట్లో ఫలము రావట్లేదని చెప్పి ఏం చేస్తాడంటే ఆ తోటమాలి ఏం చేస్తాడు, చూస్తాడు, దానిని ప్రూన్ చేయటం జరుగుతుంది, దానిని కట్ చేయటం జరుగుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు కట్ చేస్తున్నామని చెప్పేసి ఎవరన్నా అడిగితే మీరు బహుగా ఫలించినట్లు అన్నటువంటి మాట ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం. ప్రూనింగ్ ఇస్ వెరీ వెరీ హార్డ్ అట్ టైమ్స్. నోబడి లైక్స్ దట్ కైండ్ ఆఫ్ ప్రూనింగ్. బలంగా వెళ్తుందండి అని చెప్పేసి అనుకుంటాం, కానీ అక్కడ ఫలం రావట్లేదు. ఆ తోటమాలి దేనినంటే దానిని ప్రూన్ చేయడు ప్రియులరా, దేనినంటే దానిని కట్ చేయడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏది అవసరం లేకుండా అలాగ వెళ్తుందో దానిని జాగ్రత్తగా ప్రూన్ చేస్తాడు. కనుక మంచి ఫలము బహుగా ఫలించినట్లు అది అక్కడ ప్రూన్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవునితో మనకున్నటువంటి ఈ యొక్క ఈ యొక్క బంధాన్ని చూస్తున్నప్పుడు కదా, మీరు నాయందు నిలిచి ఉన్నాడలా ఈ మాట అబాయిడ్ అన్నటువంటి మాట ఇక్కడ మళ్ళీ కనబడుతుంది. అబాయిడ్ అన్నటువంటి మాట కదా అనేక సార్లు మనం ఇక్కడ చూస్తాం. టు కంటిన్యూ అన్నటువంటి మాట, రిమైన్ అన్నటువంటి ఆలోచన, అర్థం కూడా ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆయనలో ఉన్నామంటే ఆయనతో ఒక చక్కని సహవాసంలోనికి మనం పిలువబడ్డాం, ఆయన వాక్యంలో ఉండటానికి పిలువబడ్డాం. ప్రియులారా, మన పాప జీవితం నుంచి మరి క్షమించబడి దేవునితో ఒక నవీనమైన జీవితానికి వచ్చి దేవుని వాక్యానికి లోబడేటువంటి జీవితానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రక్రియలో గమనించినట్లయితే ఫలము లేని డిసైపుల్ ఉంటే, ఫ్రూట్ బేరింగ్ డిసైపుల్ ఉండాలి, కానీ ఫ్రూట్ లెస్ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ is a contradiction in terms. It is a contradiction. ఫలము ఫలించని శిష్యుడా? అలాంటిది లేదండి. మీరు నా శిష్యులు ఎట్లా అవుతారంటే, మీరు ఫలం ఫలిస్తుంటే ప్రజలు చూస్తూ ఉంటారు, ఇందులో కెన్ షోయింగ్ యువర్ సెల్ఫ్ టు బి మై డిసైపుల్, నా శిష్యులని ఎదుగో, తద్వారా మీ గురించి అది చెప్పబడుతుంది. ఫలము అన్నటువంటిది ఈ శిష్యుల జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక ట్రూ డిసైపుల్ ఏం చేస్తుంటాడు ఫలించటానికంటే? క్రీస్తులో ఉండటం అన్నటువంటిది. when we abide in Christ, we will be a fruit bearing disciple. క్రీస్తునందు మనము అబైడ్ ఉండటం అనేటువంటిది. అవును ప్రియులారా, అబైడ్ అయినప్పుడు ఎలాంటి ఫ్రూట్ అంటే చాలా కదా, మచ్ ఫ్రూట్ అనేటువంటి బహుగా ఫలించేటువంటి జీవితాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. రెండు ఏరియాస్ ఉంటున్నాయి. ఒకటి ఏంటంటే ఫ్రూట్ ఇన్ క్యారెక్టర్. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23 ఈ 2 వచనాలు మనం గమనించినట్లయితే ద ఫ్రూట్ ఇన్ అవర్ క్యారెక్టర్ ఏంటో మనం ఇక్కడ చూడగలం. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అమ్మ థ్యాంక్. ఇక్కడ వాక్యంలో గమనిస్తే ఒక వ్యక్తి జీవితం ఏంటో ఎలా తెలుస్తుందంటే వారు ఫలించేటువంటి ఫలాన్ని బట్టి. ఎవరైనా మన జీవితాన్ని కొంతసేపు కూర్చుని మాట్లాడిన తర్వాత వీరిలో ఏదో వ్యత్యాసాన్ని చూస్తున్నాను అని ఒకవేళ చెప్పగలుగుతున్నారా? A tree is known by its fruit. A tree is known by its fruit. A disciple of Christ is known by his likeness to Christ.
ఇదిగో యేసు ప్రభును అనుకరించేటువంటి ఒక శిష్యుడు యేసయ్యను అనుకరిస్తూ ఆయన వలె మార్చబడుచున్నాడని ఆ ఫలము ఫలిస్తామే, ఆ ఫలభరితమైన జీవితంలో చెప్పగలరు మనము ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులమని. ప్రియులారా, రెండవది ఏంటంటే ఫ్రూట్ ఇన్ సర్వీస్. ఈ ఫ్రూట్ ఇన్ సర్వీస్ ఏంటి అని చెప్పేసి అంటే, లోపల క్యారెక్టర్ ఏదైతే ఫామ్ అవుతూ ఉంటుందో అది బయట పరిచర్యలో అది మనకు అగుపడుతుంటుంది. దయచేసి గమనిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో భక్తుడైన పౌలు ఒక మాట ప్రస్తావిస్తాడు. రోమా 1:13లో, సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించితిని గాని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించితిని. ఏంటి అంటే మీలో ఆ ఫలాన్ని చూడాలని, అన్యజనులలో, ఇతరులైన అన్యజనులలో ఫలము నేను పొందినట్లు. అంటే వాస్తవానికి ప్రేమైన దేవుని బిడ్డలారా, ద ఫ్రూట్ ఇన్ సర్వీస్, ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఈ సువార్తను పంచుకొని ప్రభు చెంతకు ప్రజలను మరి ఆకర్షించి ఆయనలో స్థిరపరిచి వారిని జాగ్రత్తగా మరికొందరు శిష్యులు వారిని శిష్యులుగా తయారు చేసి ఒక పరిపక్వ క్రైస్తవ జీవితంలో వారిని నిలబెట్టడానికి ప్రభు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. దయచేసి ఈ వాక్యాన్ని ఒకసారి గమనిద్దాం. కొలసీ 1:10, అందుచేత ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు. ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. అవర్ సర్వీస్ షుడ్ బి ఇన్ లైన్ విత్ హిమ్. ఆయనకు తగినట్లుగా ఉండాలి మన యొక్క సర్వీస్, మన యొక్క పరిచర్య. ప్రియ దేవుని సంగమా, ఇవి ఆలోచన చేస్తున్నప్పుడు అవర్ గుడ్ వర్క్స్ అండ్ అవర్ సర్వీస్ ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నప్పుడు ఆయనకు మరి అనుకూలమైన, ఆయనకు యోగ్యమైనటువంటి ఈ పరిచర్య, ఈ సేవలో మనం ముందుకెళ్ళటానికి దేవుడు కృప చూపుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి రండి ప్రియులారా, ఇదిగో ఒక ఫ్రూట్ బేరింగ్ క్రిస్టియన్ ఏంటంటే క్రీస్తును అనుకరించేటువంటి జీవితం ప్రియులారా, అండ్ నథింగ్ లెస్ దాన్ దాట్. అందుకనే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనాన్ని గమనిస్తే ఈ వాక్యం ఉంటుంది. దయచేసి మనం చూద్దాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. చూసారా, దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగా అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎ ఫ్రూట్ బేరింగ్ క్రిస్టియన్, క్రైస్తవ జీవితంలో ఫలించేటువంటి ఫలభరితమైన క్రైస్తవ జీవితాలుగా ఉండాలి అంటే దేవుని పోలి నడుచుకోవాలని ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తున్నాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి అర్పణముగా నువ్వు బలిగా అప్పగించుకొనెను. ఇలా మీరు ప్రేమ కలిగి ఉండండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎ ఫ్రూట్ బేరింగ్ క్రిస్టియన్, ఇది చాలా చాలా ఒక ప్రత్యేకమైనటువంటిది. వాక్యంలో ప్రభు మాట్లాడుతున్నాడు, తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, బాబు మీరు ఫలిస్తే, మీరు ఇట్లా ఫలభరితమైన జీవితం మీలో ఉంటే తండ్రి మహిమ పరచబడతాడు. Your Father in heaven will be glorified by your fruit bearing Christian life. క్రైస్తవ జీవితంలో నాకు అనిపిస్తుంది, బయట ఈ చెట్లు మొక్కలు ఒక సీజన్లో ఫలం పండిస్తాయేమో, కానీ ఒక క్రైస్తవునికి ఇట్ ఈస్ అన్ ఎవ్రీడే ఎక్స్పీరియన్స్.
పాస్టర్ గారు నేను సంవత్సరంలో 2 సార్లు బాగుంటాను పాస్టర్ గారు. లేదు పాస్టర్ గారు, నేను కేవలము ఆ పండుగలప్పుడు బాగుంటాను పాస్టర్ గారు, అప్పుడే నేను అందరికీ నా ఫలం ఏంటో చూపిస్తాను. అవసరం లేదు. ఎవ్రీడే క్రిస్టియన్ లైఫ్, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం మనము ఎప్పుడో ఒకసారి చూపించేది లేదు ప్రియులారా. ఇట్ ఈస్ అన్ ఆన్గోయింగ్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ ఎ డే టు డే ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్. అది ఆ జీవితానికి ప్రభు మనల్ని ఆహ్వానించాడు. వాస్తవానికి ఈ ఎఫెసీలకు రాసిన పత్రికలో చూస్తే ఆయన తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నాడంట. వాట్ ఏ బ్యూటిఫుల్ లైఫ్. ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మొదటి శతాబ్దంలో పేతురు భక్తుని తర్వాత ఆయన యాంటియోక్ అనేటువంటి ప్రాంతానికి ఈ బిషప్గా ఎన్నుకోబడతాడు. వాస్తవానికి చరిత్ర పుటలు ఏం చెప్తాయంటే ఈ పేతురు భక్తుడే తనను పెట్టాడని చెప్పి అక్కడ చాలా అద్భుతమైన సేవ చేసే ఈ దైవజనుడు. ఈయనకు ఒక పేరు ఏముందంటే, ఈయనకు థియోఫోరస్ అనేటువంటి ఒక పేరుంది. థియోఫోరస్ అంటే గాడ్ బేరర్, దేవుని కలిగినటువంటి వాడు, దేవుని మోయువాడు, దేవుని ధరించుకున్నవాడు, గాడ్ బేరర్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రభువును ప్రేమించి తన లైఫ్లో ప్రభువును అనుకరించడానికి ఆయన ముందుకొచ్చాడు. అనేక విషయాలు ప్రబోధిస్తూ పరిశుద్ధ జీవితం ఉండాలి, క్రీస్తుని వెంబడించేవారని ఆ పరిశుద్ధ జీవితాన్ని ప్రస్తావిస్తూ క్రీస్తు ఎరిగిన బిడ్డల్లో పరిశుద్ధత అది ప్రవహిస్తూ ఉండాలండి అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు కొరకు అన్ని విషయాల్లో నిలబడ్డాడు. ఆయన క్రీస్తు యేసు శిలువ సాక్షిగా నిలబడ్డాడు. సిరియా ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోక్ సిరియా ప్రాంతంలో ఆయనను అరెస్ట్ చేస్తే ఆయనను తీసుకుని వస్తూ ఉన్నారు రోమా పట్టణానికి. రోమా పట్టణానికి ఆయనను తీసుకుని వస్తున్నటువంటి ఆ ప్రక్రియలో ఆయన ఒక లెటర్ రాస్తాడు. సంఘాలకు 6 లేఖలు రాస్తాడు. తోటి సేవకులకు ఒక లేఖ రాస్తాడు. ఒక లేఖలో ఇలా ప్రస్తావించాడు, ఫ్రమ్ సిరియా టు రోమ్. రోమ పట్టణానికి వస్తున్నాను సిరియా నుంచి. అయితే ఈ వస్తూ ఉన్నప్పుడు నేను వేరువేరు క్రూర మృగాలతో ఇట్లా భూమి పైన ఇట్లా నీటిలో నేను పోరాడుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు. ఇదిగో రాత్రింబగళ్ళు నేను పోరాడుతున్నాను అంటూ ఉన్నాడు. నన్ను దేని మధ్య బంధించారంటే, I was bound amidst 10 leopards. 10 చిరుత పులుల మధ్య, కొంతమంది సైనికుల మధ్య నన్ను బంధించారు. ఆ క్రూర మృగాలకు కొంచెం జాలితో ఉంటే అవి ఇంకా ఎక్కువ క్రూరంగా, రౌద్రంగా అవి వ్యవహరిస్తూ ఉన్నాయంట. ప్రమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోక్ ఈ రోమ వారితో ఒక మాట అడుగుతాడు. ఏమంటాడంటే, లీవ్ మీ టు ద బీస్. ఈ యొక్క క్రూర మృగాలకు నన్ను వదిలేయండి, ఎందుకంటే నేను త్వరగా దేవునితో పాలివాడనగుని అయిపోతాను. దట్ ఐ మే బి పార్టేకర్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఆయన చెప్తున్నాడు. నేను ఇదిగో ఈ క్రూర మృగాలకు వేసేస్తే నేను ఒక గోధుమ గింజలాగా వాటి పండ్ల మధ్యలో నేను నలిగిపోతూ ఉన్నప్పుడు అది ఒక చాలా స్వచ్ఛమైనటువంటి దేవుని రొట్టెగా నేను మారిపోతాను, అలాగే నేను ఉండిపోతాను. దట్ ఐ మే బి ఫౌండ్ ప్యూర్ బ్రెడ్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఒక సాధనాలుగా దేవునికి నేను ఒక యాగంగా నేను నిలిచిపోవాలని ఇష్టపడుతున్నానని ఆయన చెబుతూ వచ్చాడు. ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోక్ ఏం చేశారంటే, కొద్ది సమయం తర్వాత
ఇగ్నేషియస్ ఆఫ్ లయోలాను, ఆఫ్ యాంటియోక్ను ప్రియులారా కొలోజం అనేటువంటి ఒక పెద్ద స్టేడియంకు తీసుకుని వెళ్తారు. పెద్ద స్టేడియంకు తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సింహాలు, ఆ స్టేడియం మధ్యలో సింహాలు ఉంటే ఆ సింహాల మధ్యకు ఈ ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోక్ను అలాగనే వదిలేస్తారు. ఆ ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోక్ను ఆ సింహాలు చీల్చుకుని తినేస్తాయి. అందరు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ వ్యక్తి చేయాల్సింది ఒకటే, అదేంటంటే యేసే కొరకు ఆయన జీవించకపోతే సరిపోయేది, ఇలా పరిస్థితి రావాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే, నేను దేవునితో ఆ ఐక్యమయ్యేటువంటి అనుభవంలోనికి నేను రావాలి. ఐ వాంట్ టు బీ ద పార్టేకర్ ఆఫ్ గాడ్. నేను ఒకవేళ వీటి పండ్లలో అలా పిండి వేయబడుతూ ఉంటే, క్రష్ చేయబడుతుంటే, ఒక స్వచ్ఛమైన దేవుని రొట్టెగా నేను మార్చబడతానని చెప్పి ఆయన కోరాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐ విల్ బి ఎ ప్యూర్ బ్రెడ్ ఆఫ్ గాడ్. ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోక్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కొలోసియంలో ఆ స్టేడియం నడుమ ఆ సింహాల మధ్య క్రీస్తును గట్టిగా పట్టుకున్నటువంటి శిష్యులు, క్రీస్తును ధరించినటువంటి శిష్యులు, క్రీస్తుకు సాక్షులుగా నిలబడటానికి ఇష్టపడి అన్నిటిని వదులుకొని నేను క్రీస్తుతో నేను నిలబడతాను ఏది ఏమైనా అని చెప్పేసి అన్నటువంటి ఈ శిష్యత్వపు జీవితానికి ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎఫెసీ 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు కదా, అట్లా మీరు నన్ను అనుకరిస్తే మీరును అది చేయాల్సి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శిష్యత్వపు జీవితం యేసు ప్రభు పిలిస్తే మొట్టమొదటిగా వచ్చి చూడుడి అంటాడు, చివరిగా వచ్చి మీ ప్రాణమైన పెట్టాలి అంటాడు. దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్ డిసైపుల్షిప్. తన శిష్యుల్ని రెస్టోర్ చేస్తూ ఉన్నాడంటే, వారు వచ్చి 3 ఏళ్ళు చూశారు, 3.5 ఏళ్ళు వేసైతే నిలబడ్డారు. కానీ ఒక టైం వచ్చింది, వచ్చి మీ ప్రాణాలు పెట్టాల్సి వస్తుందన్నప్పుడు వాళ్ళని సిద్ధపరిచాడు దానికి. అలాంటి గాడ్ ఆనరింగ్ లైఫ్ ఆఫ్ డిసైపుల్షిప్కు ఇక్కడ ప్రభు పిలుస్తున్నాడు. ఆయన వాక్యంలో ఉండాలి, పిల్లలు ఆయన ప్రేమలో నిలిచి ఉంటే తద్వారా ఒకరినొకరు ప్రేమించుటలో మీరు నా శిష్యులని ప్రజలు చెప్తారంటూ అన్నాడు. చివరిగా ఆ ఫలం ఏదైతే ఫలిస్తారో అది ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతాడు, మీరు నా శిష్యులు అవుతారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించి తన సాక్షులుగా తన మహిమార్థమై ప్రభువు నిలబెట్టనుగాక. రండి ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఎంత అద్భుతమైన ప్రేమ మీది. మా కోసం మీ ప్రేమ ఎంతో ప్రత్యేకంగా ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు కలువరి సిలువలో. మిమ్మల్ని వెంబడించే జీవితాలను, మీ బిడ్డలను రెస్టోర్ చేసేటువంటి ఈ ప్రక్రియలో దేవుని ఘనపరచు శిష్యత్వపు జీవితం, దాని విలువలను మాకు ఈరోజు మీ వాక్యంలో బయలుపరిచారు. నీకు స్తోత్రాలు. అట్టి కృప నాకు, మా అందరికీ సార్వత్రికంగా ప్రభా మీ శిష్యులందరికీ మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్.